గుడ్ మార్నింగ్, డే సెకండ్ ఫ్రమ్ డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్హేగన్. ఇప్పుడే హాస్టల్ చెక్అవుట్ చేశాను, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదన్నమాట. అయితే ఇదిగో పక్కన ఒక 7-Eleven అంట, ఇక్కడ ఎక్కడ చూసినా ఇదే ఉంది. చాలా పాపులర్ బ్రేక్ఫాస్ట్ అండ్ లైక్ క్రోజెన్స్, బ్రెడ్స్, శాండ్విచెస్ అన్నీ దొరుకుతున్నాయి. అక్కడికి వెళ్ళి ఇదిగో 2 క్రోజెన్స్ తీసుకున్నాం. మన ఇటలీలో తిన్నాం కదా క్రోజెన్స్, అవి. అండ్ యాజ్ యూజువల్ యాపిల్ జ్యూస్ తీసుకున్నాం. యాపిల్ జ్యూస్కి ఈ క్రోజెన్స్కి 2 క్రోజెన్స్కి ఎంత ఏంటంటే 1300 ఇండియన్ రూపీస్ అయిందనమాట. అండ్ యా, మనం తినేసి ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం వెళ్తున్న లొకేషన్ అక్వేరియం అనమాట. అక్వేరియం నార్త్ యూరోప్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అక్వేరియం అనమాట. అక్కడికి వెళ్దాం మనం. ఇదిగోండి నా బ్యాక్ సైడ్ కనిపిస్తుందా, ఇదే అక్వేరియం, లార్జెస్ట్ అక్వేరియం ఇన్ నార్థన్ యూరోప్ అనమాట. ఇది లోపలికి వెళ్దాము. అండ్ ఇదిగో పక్కనే సముద్రం, ఆ సముద్రం దాటితే స్వీడన్ కంట్రీ. అండ్ దీని కాస్ట్ వచ్చి 230 అనమాట లోకల్ కరెన్సీలో, అంటే 2700 రూపాయలు లోపల ఎంట్రీ అవ్వడానికి. చూద్దాం లోపల ఎలా ఉందో, వర్తియా కాదా 2700 అనేది, లోపలికి వెళ్ళాక చూద్దాం. లెట్స్ గో. చూడండి, ఇవి టచ్ చేయొచ్చు స్టార్ ఫిష్. Kan man det ikke få sin hånd af? Nej, det kan man. Altid kan man få sin hånd af. Hvor mange man ikke kræfter. Nu kan se her, om man kan se noget specielt. Det kan man ikke. De spiser på en meget speciel måde. Har du ved, hvordan de spiser? Nej. De spiser alle de her muslinger, der ligger nede. Om du så muslingen her, de kunne lukke sig selv sammen. Hvordan tror du så, at en søstjerne åbner dem? దొరకట్లేదు. This is a cat shark. So the small baby shark, few months old. And you can see its egg on the other side here. They are floating in the water, and you can see the small sharks moving in there. Maybe a little heartbeat. పిల్ల అంటండి, క్యాట్ షార్క్ అంట, కొన్ని నెలల పిల్ల అంటే. అంతేకాదండి, మధ్యలో ఒక రైన్ ఫారెస్ట్ ఉంది. ఇక్కడ బటర్ఫ్లైస్ ఉన్నాయి చూడండి, బటర్ఫ్లై గార్డెన్. వావ్, ఇండోర్లో చూడండి. ఇదిగో అక్కడ టొటాయిస్ ఉంది.
Esatto, no, sono arreglata che ti Ja, men Teresa! బ్యాట్స్ గబ్బిలాలు. వావ్, ఇక్కడ చూడండి ఎంతున్నాయో ఫిషెస్, చూసారా? Ja, Danish meat cocktail. Hvad der er mange fyre hernede, hvor vi er, hvad vi skal tale med. Det er den kæmpe store fisk. Den er større end mig, og vejer omkring 150 kilo, og ligger altså i over de her varme freshwater fish, the Ara piranha. It's larger than I am, it also weighs a lot more. It weighs approximately 150 kilograms. And this is actually all I'm feeding with. Down here I have a lovely, what we call an omnivore pellet, feeding pellet. Very, very small. Så det jeg skal fodre det med, man tænker måske, de skal have... okay, og så tror jeg, vi skal prøve. Fordi de har opdaget, at der er mennesker her, du har en, der har set den blå trøje. De er jo evolutionært udviklet til, at de ligger og kigger opad hele dagen og holder øje med, om der falder noget ned. Så jeg tror, de har opdaget, at der er mad på vej. Okay, so I think they know there's food coming because they see that many people gather around here. You can see their very big eyes. They are evolutionary evolved to be able to see stuff falling down from the trees. Are you guys ready? Okay. Whoa! And that's how you make sure that you get to eat whatever just fell down and not the other guys. What the fuck? వావ్, ఇక్కడ చూడండి స్లోగా నడుచుకుంటూ వెళ్తుంది మెల్లగా. బల్లులు కూడా ఉన్నాయి. ఇదిగోండి, కప్పల్ని పట్టుకోవద్దు అని సైన్ బోర్డు పెట్టాడు. వావ్, చూసారు అది ఎంత బాగుందో. బటర్ఫ్లై, బ్లూ వింగ్స్. చిన్న చిన్న పక్షులు కూడా ఉన్నాయి, పిచ్చుకుల్లాగా. అదిగోండి కప్పులు అన్నీ, చిన్న కప్పులు, రంగు కప్పులు అనిపించినాయి. చిన్నగా అదిగోండి, చిన్న పురుగుల్లో ఉన్నాయి. ఇదిగో కనిపిస్తుంది, చిన్నగా ఉంది, రంగు కప్ప. ఇక్కడ చూడండి ఫుడ్ పెట్టారు. కింద ఒక పక్షి ఉంది, చూసారా? కెమెరా ఆఫ్ చేస్తే ఏం మిస్ అయిపోతామో అన్నట్టు ఉంది. సడన్గా వస్తున్నాయి. కప్పలు మాత్రం చిన్నగా ఉన్నాయి. ఇగోండి బర్డ్స్. వావ్,
కప్పలు మాత్రం చిన్నగా భలే ఉన్నాయి. మళ్ళీ కనిపించలా, 2 కనిపించినాయి అంతే. మళ్ళీ చూస్తున్నా ఎక్కడైనా కనిపిస్తాయేమో అని. సీతాకోచిలుకలు, చిన్న పక్షులు ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ కప్పలు మాత్రం భలే ఉన్నాయి. ఎంత చిన్న కప్పలు. ఇక్కడ లేవు. ఇదిగోండి అక్కడ ఒక పక్షి ఉంది, ఇక్కడ పడుకుంది, కలిసిపోయింది ఆకులు, గ్రీన్ కలర్లో ఉంది. Empty hearts and neon lights, they're playing with my mind. Gotta get out of here tonight. Oh, I wanna run off and fly. And I'll tell myself it's fine to be alone, just to find somewhere that finally feels like home. Oh, oh, oh. I hate all this overthinking. Oh, 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 oh. The more I swim, the more I'm sinking. Take me to a world of silver. No more heartbreaks, tears, painkillers. Take me somewhere unfamiliar. Bring me back to where we started out. Get me out of now. Simpelthen fortælle omkring de her små søde rocker hernede, og så skal de selvfølgelig også have noget mad. So hello everybody, by a raise of hand, how many here does not understand Danish or just prefer English? Når de så skal spise noget mad, de her rocker her, så får de bruger hudfarven til at få ind i munden med, og så skal de også tygge maden. Og nu skal I prøve at se, at jeg har taget 2 kæber med nemlig. Det er den ene slags. Det er en helt klassisk hajkæbe, som man kender, med de store spidser til. Draw some of the other animals out, because other than all these fish down here, we also have some small sharks. And I hope that I can draw the sharks out. I more or less know where they're living. So right now, I'm actually placing food right in front of the caves where these sharks are living. And then I'll hopefully drag them out. నచ్చింది అక్వేరియం. ఇది నా 2 days ట్రిప్ ఇన్ డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్హెగెన్. ఇక్కడ నుంచి నేను వేరే కంట్రీకి వెళ్తున్నాను. ఆ కంట్రీ ఇంకా అప్పుడే రివీల్ చేయను, కానీ మీకు ఒక క్లూ ఇస్తాను. అదేంటంటే ఆ కంట్రీ ప్రైవసీకి టాప్ కంట్రీ అనమాట. అక్కడ ప్రైవసీ కోసం సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్ వాళ్ళ మనీని దాచుకుంటాం కానీ ఆ బ్యాంక్స్లో దాచుకుంటారనమాట. అంత ప్రైవసీ అక్కడ.
అండ్ ఈవెన్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయాలంటే మీరు పర్మిషన్ తీసుకోవాలి, లేదంటే జైలుకి కానీ లేకపోతే ఫైన్ కానీ పే చేయాల్సి వస్తుంది. ఆ కంట్రీకి మనం వెళ్ళబోతున్నాం. నాకు నైట్ ఫ్లైట్ ఉంది. సో డెన్మార్క్లో అయితే ఇంతే. చూశారు కదా, మనం 1000 రూపాయలు అయితే చేయలేము. 1000 రూపాయలు ఛాలెంజ్ వర్కౌట్ అవ్వదు. ఇక్కడ ఉండాలంటే 2 డేస్కి, ఇప్పుడు చూశారు కదా నా 2 డేస్ ఇక్కడ ట్రావెలింగ్. ఈ 2 డేస్ నేను చేసినట్టు నా స్టైల్ ఆఫ్ ట్రావెలింగ్ నచ్చితే నేను చేసినట్టు చేస్తే 10,000 అవుతుంది అనమాట. 10,000 ఇండియన్ రూపీస్ అవుతుంది అలా చేయాలంటే. ఇంకా ఎక్స్పెన్సెస్ కూడా ఉన్నాయి, ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మీ దగ్గర డబ్బులు ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఇంకా కొంచెం ఖర్చు అవుతుంది. అది మీకు ఈ డెన్మార్క్ సిరీస్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ పీస్, బాయ్, చావ్, సీ యూ ఇన్ నెక్స్ట్ కంట్రీ. ఇంకా కంటిన్యూ అవుతుంది ఈ సిరీస్, ఎండ్ అవ్వలేదు. ఇంకా యూరోప్ ట్రిప్ ఇంకా కంటిన్యూ అవుతుంది. చూడండి, ప్లీజ్ గివ్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నా వీడియోస్లో కొంచెం అటు ఇటుగా ఉన్నా ఐ విల్ లెర్న్. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఐ విల్ లెర్న్. ఐ కెన్ గివ్ మై 100%. అండ్ ఇంకా నేను కంటెంట్ కోసం ట్రై చేస్తాను. అది ఎప్పుడంటే మీ నుంచి నాకు సపోర్ట్ వచ్చినప్పుడు. మీరు సబ్స్క్రిప్షన్ చేస్తే కనీసం నా ఛానల్ మానిటైజ్ అయితే నాకు ఒక ఎనర్జీ వస్తుంది. సో నేను ఇంకా చేయగలగడానికి ట్రై చేస్తాను. ఓకే, సీ యూ, పీస్, బాయ్.